అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు కొలను భారతి టెంపుల్ కి మొదటిసారి కుటుంబంతో రావడం జరిగింది. నా కొడుకు వీరనాగిరెడ్డి అక్షరాభ్యాసం చేపించడానికి ఈరోజు ఇక్కడికి రావడము నిజంగా ఈరోజు భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతమంది రద్దున్నా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈఓ గారు మిగతా నాయకులు ఇక్కడున్న సిబ్బంది డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంప్ కూడా పెట్టి అన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది. ఈఓ గారు భక్తులందరూ కూడా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మొదటిసారి రావడము గతంలో శోభానాగిరెడ్డి గారు మా మదర్ చనిపోయినప్పుడు అస్థికలు సంగమేశ్వరంలో కలపడానికి ఈ ప్రాంతంకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టెంపుల్ కూడా చాలా చక్కగా అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రెమిసెస్ అంతా కూడా నీట్ గా పెట్టుకోవడం జరిగింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం. భక్తులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో మీకు అందరికి కూడా తెలుసు, నేను కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మంత్రిగా ఉన్నాను. ఆ 2 సంవత్సరాల్లో కూడా మనకి ఏదైతే నిధులు మన ప్రాంతంకి తీసుకురావాలో కేంద్ర ప్రభుత్వంతో అప్పుడే మాట్లాడి టెంపుల్ టూరిజం కింద ఈ ప్రాంతం అంతా కూడా ఒక సర్క్యూట్ అంటే టెంపుల్ సర్క్యూట్ లాగా మనము ఏర్పాటు చేసి ఏ టెంపుల్స్ కి మీరు ఇందాక చెప్పినట్టు రోడ్లు వసతి సరిగ్గా లేదో, లేకపోతే టెంపుల్ దగ్గర కొన్ని ఫెసిలిటీస్ కావాల్సిన వాష్రూమ్స్ అట్లాంటివి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన అవి కానీ ఇవన్నీ కూడా ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపుగా ఒక 800 కోట్లతో మరి గతంలో ఆల్ఫోన్స్ గారు అని చెప్పి గతంలో టూరిజం మినిస్టర్ గారు కేంద్ర మినిస్టర్ గారితో కలవడము, ఆయన నిధులు ఇస్తామని చెప్పిన తర్వాత మనకి ప్రభుత్వం మారడము, వచ్చిన ప్రభుత్వం గతంలో ఏం చేశారు మీరు అందరూ కూడా చూసినారు. ఏ ఒక్క టూరిజం పక్కన పెట్టినారు, అసలు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా వచ్చాం కాబట్టి మేము కూడా తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ అనేది మన రాయలసీమలో ముఖ్యంగా గుళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ గుడి ఎట్లా ఉందో ఇక్కడ అక్కడ మాకు అహోబిలము నరసింహస్వామి టెంపుల్ కూడా ఈ గతంలో కూడా ఆ విధంగా రోడ్లు లేకపోయినా లేకపోతే కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు వెళ్ళడానికి సరిగ్గా రూట్ లేకపోతే ఒక కేబుల్ పెట్టించాలని చెప్పి చూసినాము. ఇట్లా చాలా మేము ప్రయత్నం చేశాం కానీ అన్ఫార్చునేట్ గా కుదరలేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా బాగా తెలుసు టూరిజం మీద చాలా చాలా ఫోకస్ పెట్టడం జరిగింది. గతంలో టూరిజం మంత్రి అంటే ఏంటో చూసాం మనము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి టూరిజం మీద పెట్టి టెంపుల్స్ అన్నిటికి కూడా ఒక సర్క్యూట్ లాగా ప్లాన్ చేసుకొని తప్పకుండా ఎక్కడైతే రోడ్ ఫెసిలిటీస్ సరిగా లేవో లేకపోతే ఇంకా టెంపుల్ కావాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తప్పకుండా టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. ఇప్పుడు నేను రావడము నేను కూడా చూడడం జరిగింది. తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా నేను దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా నా తరపున కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.